హాయ్ అండి. నేను మీకు ఈ వీడియోలో ఒక ఇంపార్టెంట్ ప్రోడక్ట్ గురించయితే చెప్తాను. అదేంటంటే ఎయిర్ ప్యూరిఫైయర్. ఇదేం ప్రమోషనల్ వీడియో కాదండి. నాకు ఈ ప్రోడక్ట్ అయితే యూజ్‌ఫుల్ అనిపిచ్చింది. నాకు తెలిసిన ఇన్ఫర్మేషను మీతో కూడా షేర్ చేసుకోవచ్చు. మేబీ అందరికీ తెలియకపోవచ్చు అని చెప్పేసయితే నేను షేర్ చేసుకుంటున్నాను. నేను యూట్యూబ్ ఛానల్ గూడా కొత్తగా స్టార్ట్ చేశాను. సో, ఇదైతే ప్రమోషనల్ వీడియో కాదు. ఈ ఎయిర్ ప్యూరిఫైయర్ అనేది చాలా యూజ్‌ఫుల్ అండి. సిటీలో పొల్యూటెడ్ ఏరియాస్‌లో ఉన్న వాళ్ళకైతే చాలా యూజ్ అవుతుంది. విలేజెస్‌లో ఉన్న వాళ్ళకైతే అంత యూజ్‌ఫుల్ కాదు గానీ, సిటీస్‌లో ఉన్న వాళ్ళకైతే యూజ్ అవుతుంది. నేను ఈ హనీవెల్ ప్రోడక్ట్‌ని ఎందుకు తీసుకున్నానంటే, నాకు కొంచెం ఇది బడ్జెట్ ఫ్రెండ్లీ అనిపిచ్చింది. మనం ఎయిర్ ప్యూరిఫైయర్ తీసుకునేటప్పుడు ఎప్పుడైనా సరే, ముందు ఫస్ట్ దాని ప్రీ ఫిల్టర్ కాస్ట్ ఎంతుందా అనేది మనం చెక్ చేసుకోవాలి. ఎందుకంటే, మనం ఎంత క్లీన్ చేసుకున్నా ప్రీ ఫిల్టర్‌ని 2 ఇయర్స్‌కొకసారి చేంజ్ చేయాల్సొస్తది ప్రీ ఫిల్టర్. సో, అది దాని ప్రీ ఫిల్టర్ కొన్ని కాస్ట్ అయితే ఎక్కువుంటాయి. సో, మనం ఫస్ట్ ప్రీ ఫిల్టర్ కాస్ట్ ఎంతుందో చెక్ చేసుకుంటే ఎవ్రీ 2 ఇయర్స్‌కి అంత కాస్ట్ పెట్టాలంటే కష్టం కదా! సో, మనం బడ్జెట్ ఫ్రెండ్లీలోది సెర్చ్ చేసి బై చేస్తే మంచిదనేది నా ఒపీనియన్. సో, అందుకే నాకిది బడ్జెట్ ఫ్రెండ్లీ అనిపిచ్చి నేనిదే తీసుకున్నాను. ఇప్పుడు నేను ఈ బాటమ్ పార్ట్ అయితే ఓపెన్ చేశాను కదా! ఈ బాటమ్ పార్ట్ ఓపెన్ చేయడానికి అక్కడ వాళ్ళు లాక్ సింబల్స్ చూపిస్తారు. దాన్ని బట్టి మనం ఓపెన్ చేయొచ్చు. ఇప్పుడు నేను ఓపెన్ చేస్తుందయితే ప్రీ ఫిల్టర్ అండి. ప్రీ ఫిల్టర్‌కి వాళ్ళు ఫస్ట్ కవర్ చేసి ఉంచుతారు. దానికేమి డస్ట్ పట్టకుండా అలా కవర్ చేసి ఉంచుతారు. ఆ కవర్‌ని మనం రిమూవ్ చేసి యాజ్ ఇట్ ఈజ్ అలానే పెట్టేసుకొని మళ్ళీ బాటమ్ పార్ట్‌నయితే మనము పెట్టేసుకోవచ్చు. అక్కడ లాక్ సింబల్ చూపిస్తారు. మనం సేమ్ అలానే పెట్టుకోవచ్చు. అండ్ దీనివల్ల మనకి అది పొల్యూటెడ్ ఏరియాస్‌లో చాలా డస్ట్ ఉంటది కదండీ! మనం ఇండోర్ ఎయిర్ క్వాలిటీనయితే ఇంప్రూవ్ చేసుకోవచ్చు కదా! ఔట్‌డోర్ ఎయిర్ క్వాలిటీని మనం ఇంప్రూవ్ చేయలేం కానీ, మన ఇండోర్ ఎయిర్ క్వాలిటీని ఇంప్రూవ్ చేయొచ్చు కదా! సో, ఇండోర్ ఎయిర్ క్వాలిటీ ఇంప్రూవ్ చేయడానికి ఎయిర్ ప్యూరిఫైయర్ బాగా యూజ్ అవుతుంది. మనం దీనికిచ్చిన అడాప్టర్‌ని మాత్రమే యూజ్ చేయాలండి. వేరే అడాప్టర్స్ యూజ్ చేయకూడదు. ఈ ఎయిర్ ప్యూరిఫైయర్ ఎప్పుడైనా సరే 4 సైడ్స్ ఓపెన్ ఏరియాలో మాత్రమే పెట్టాలి. అప్పుడే ఇది బాగా వర్క్ అవుతుంది. ఇండోర్ ఎయిర్ క్వాలిటీని ఇంప్రూవ్ చేయటానికి ఇది బాగా యూజ్ అవుతుంది. ఎయిర్‌లో వచ్చే డస్ట్ పార్టికల్స్ అండ్ చాలామంది ఇంట్లో పెట్స్ ఉంటాయి గదా! ఆ పెట్ నుంచి వచ్చే డంగ్ అవన్నీ ఎయిర్ ప్యూరిఫైయర్ బాగా ప్యూరిఫై చేస్తది ఎయిర్‌ని. సో, చాలా యూజ్‌ఫుల్. దీనివల్ల రెస్పిరేటరీ హెల్త్ బాగా ఇంప్రూవ్ అవుతుంది. రెస్పిరేటరీ ఇన్ఫెక్షన్స్ ఉంటే తగ్గుతాయి. ఆస్తమా అటాక్స్ తగ్గుతుంది. అండ్ హార్ట్ హెల్త్ కూడా ఇంప్రూవ్ అవుతుంది. మనము పీల్చే ఎయిర్ మంచిగా ఉంటేనే కదా మన హెల్త్ కూడా బావుంటుంది. సో, మనం ఈ ఎయిర్ ప్యూరిఫైయర్ వల్ల మన హెల్త్‌నయితే బాగా ఇంప్రూవ్ చేసుకోవచ్చు. మెయిన్‌లీ అలర్జీస్ ఉన్న వాళ్ళకి, ఆస్తమా ఉన్న వాళ్ళకైతే చాలా యూజ్ అవుతుంది. ఇక్కడ చూపిస్తున్నాను కదండీ! ఈ ఎయిర్ ప్యూరిఫైయర్ పైన సింబల్స్ కనిపిస్తున్నాయి కదా! పవర్ బటన్ ఆన్ చేయగానే మనకిట్లా ఆన్ అవుతుంది. ఫ్యాన్ సింబల్‌ని మనం ప్రెస్ చేస్తే మనం స్పీడ్‌నయితే అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఫ్యాన్ సింబల్‌ని ప్రెస్ చే వా అక్కడ అడ్జస్ట్ అవుతుంది కదా స్పీడ్. 1 సింబల్ వస్తే లో స్పీడ్, 2 సింబల్స్ వస్తే మీడియం స్పీడ్, 3 లైన్స్ వస్తే హ్మ్. హై స్పీడ్ అనమాట. సో, మనం ఇలాగా ఫ్యాన్ స్పీడ్‌నయితే అడ్జస్ట్ చేసుకోవచ్చు. దీనివల్ల చాలా హెల్త్ బెనిఫిట్స్ అయితే ఉంటాయి. మన ఇమ్యూనిటీ గూడా ఇంప్రూవ్ అవుతుంది. అండ్ బడ్జెట్ ఫ్రెండ్లీ కూడా అనిపిచ్చింది. నాకైతే ఈ బ్రాండ్. ఇంకా కాస్ట్ ఎక్కువవి కూడా ఉంటాయి గానీ, అది ఇంకా ప్లేస్ ఎక్కువ కవర్ చేస్తది ఎయిర్ ప్యూరిఫై చేయటానికి. సో, మనకి బడ్జెట్ ప్రాబ్లమ్ లేదు అనుకున్నప్పుడు మనము ఇంకా పెద్ద ఎయిర్ ప్యూరిఫైయర్‌ని కూడా బై చేయొచ్చు. నాకు హైదరాబాద్ వచ్చిన తర్వాత ఇట్లా డస్ట్ అలర్జీ అండ్ ఆస్తమా అటాక్ అయితే వచ్చింది. సో, అందుకే నేను ఈ ఎయిర్ ప్యూరిఫైయర్ అయితే తీసుకున్నాను.